మహిళా దినోత్సవానికి ఒక్కరోజు ముందు కేంద్రం షాక్ ఇచ్చింది. వంటింట్లో గ్యాస్ ధర పెంపుతో జలకిచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరపై ఏకంగా 60 రూపాయలు పెంచింది. వాణిజ్య సిలిండర్పై 115 రూపాయలు పెంచింది. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. అయితే ఉజ్వాల్ పథకం లబ్ధిదారులకు కేంద్రం ఊరట కలిగించింది. ఉజ్వాల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లు సమాచారం. ఫిబ్రవరి 28 నుంచి మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం జరుగుతుంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుంది. పైగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ధరల పెరుగుదలకు కారణమైంది. మరిన్ని రోజులు యుద్ధం కొనసాగితే మాత్రం ధరలు కొండెక్కడం ఖాయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అలాంటి ఇబ్బందులు ఉండబోవని కేంద్రం చెబుతున్నప్పటికీ ధరలు పెరగటం ఒకంత ఆందోళన కలిగిస్తున్నాయి. గృహ వినియోగ సిలిండర్ ధర ఏప్రిల్ 2025 నుంచి పెరగలేదు. భీకర యుద్ధం జరుగుతున్న కారణంగా పెరిగినట్లుగా తెలుస్తుంది. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధర 853 నుంచి 913 రూపాయలకు పెరిగింది. ఇక ముంబైలో 912 రూపాయలు 50 పైసలుగా ఉండగా చెన్నైలో 928 రూపాయల 50 పైసలకు పెరిగింది. మహిళా దినోత్సవానికి ఒక్కరోజు ముందు కేంద్రం షాక్ ఇచ్చింది. వంటింట్లో గ్యాస్ ధర పెంపుతో జలకిచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరపై ఏకంగా 60 రూపాయలు పెంచింది. వాణిజ్య సిలిండర్పై 115 రూపాయలు పెంచింది. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. అయితే ఉజ్వాల్ పథకం లబ్ధిదారులకు కేంద్రం ఊరట కలిగించింది. ఉజ్వాల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లు సమాచారం. ఫిబ్రవరి 28 నుంచి మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం జరుగుతుంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుంది. పైగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ధరలు పెరుగుదలకు కారణమైంది. మరిన్ని రోజులు యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం ధరలు కొండెక్కటం ఖాయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అలాంటి ఇబ్బందులు ఉండబోవని కేంద్రం చెబుతున్నప్పటికీ ధరలు పెరగటం ఒకంత ఆందోళన కలిగిస్తున్నాయి. గృహ వినియోగ సిలిండర్ ధర ఏప్రిల్ 2025 నుంచి పెరగలేదు. భీకర యుద్ధం జరుగుతున్న కారణంగా పెరిగినట్లు తెలుస్తుంది. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధర 853 నుంచి 913 రూపాయలకు పెరిగింది. ఇక ముంబైలో 912 రూపాయలు 50 పైసలుండగా చెన్నైలో 928 రూపాయలు 50 పైసలకు పెరిగింది.